చలో సరదాగా కాసేపు ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో అలా తిరుగుతూ ఎంజాయ్ చేద్దామని మా వాడితో బండి మీద బయటికి వెళ్తే మా వాడు బండి మాత్రం మామూలు నడపలేదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా. అలా ఒక రైడ్ వేసుకుని వెళ్ళి బట్టలు కొనుక్కున్నాను. తర్వాతకి సరదాగా మాల్కి వెళ్ళిపోయి చిన్న ఫోటోషూట్ చేసి వెంటనే అలా ఎక్సలేటర్ ఎక్కి మొత్తం అంతా చూసుకుంటూ తిరిగేసాం. అలా కొద్దిసేపు బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇది ఏఎంఆర్ మాల్ అంట. ఇక్కడ ఏదో చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, భలే ఉంది కదా ఇది. సరే, ఇక్కడ ఇది ఏదో బజాజ్ అంట, ఈఎంఐ అంట, నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఈ తర్వాతకి తినడానికి అయితే ఇటు నమస్తే బాబాయ్ హోటల్కి వచ్చాం. బాబాయ్ దగ్గర టిఫిన్స్ తప్పితే ఏం లేవంట. తర్వాతకి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ అయితే ఏమీ లేవు. తర్వాతకి ఇది ఇక్కడికి ఆఖరిగా వస్తే సాంబార్ రైస్ ఏదో తేడాగా ఉంది, తినడానికి చాలా కష్టంగా అనిపించింది. రిటర్న్ పంపించి నేనైతే ఇది తెప్పించుకున్నా. మావాడైతే ప్రశాంతంగా అలా కూర్చుండిపోయాడు. తర్వాత మావాడు కర్రీ రైస్ తెప్పించుకొని సరదాగా అది వేసేసాడు. నేనిగా నెమ్మదిగా మొత్తం మీద నా బిల్ అయితే ఇంత అయింది. ఓకే, నాట్ బ్యాడ్, 10/7. ఓకే, రాఘవేంద్ర ఉడిపి వెజ్ హోటల్. ఇలా మళ్ళీ హైదరాబాద్ ఏంట్రా నాయన, ఇంత రష్ అండ్ మామూలు లేదు బో, అసలు తట్టుకోలేకపోయాను భయ్యా. మొత్తానికైతే తిరిగి నేను చేరుకోవాలని డెస్టినేషన్కి వచ్చేసా, డెక్లాన్. తీరా చూస్తే నేను 2 years బ్యాక్ అనుకుంటా ఇక్కడ ఒక ప్యాంటు కొన్నాను. అదేమో అప్పుడు 1000 రూపాయలు ఉంది, ఇప్పుడు 1700 ఉంది బాయ్. తిరిగి అన్నీ చూసుకుంటే ఇక్కడికి వచ్చి షూస్ చూస్తే ఒక్కొక్కటి దిమ్మదనిపించే రేట్లు ఉన్నాయి. 9000, 10,000. బా, మామూలుగా కాదు అసలు, పిచ్చి లేచిపోయింది. తర్వాతకి బ్యాగులు ఏంటా అని చూస్తే దీని రేటు చూసిన తర్వాత మళ్ళీ దీని వైపు కూడా చూడబుద్ధి కాలేదు నాకు. అలా వెనక్కి వచ్చేసాను ఇంకా వీడియో తీసేసి, అంతే. తర్వాత ఇది మనం టూర్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని లోపల టెంట్ ఉంటే టెంట్లోకి దూరేసి మొత్తం అంతా సికాక్ చేసేసాను అనమాట. ఈ సికాక్ అంతా అయిపోయిన తర్వాతకి చూస్తే ఇక్కడ ఇది ఏందో నాకు అర్థం కాలేదు. కొద్దిసేపు తీక్షణంగా పరీక్షించాక నాకు అర్థమైంది, ఇది బెడ్ బాయ్, బెడ్. నీకు తెలుసా ఇది బెడ్ అని? నాకైతే తెలియదు, నేను అంతా గమనించాక నాకు అర్థమైంది. సరే, ఈ క్యాప్ ఏంట్రా అని చూసా. ఇది చూస్తే ఏదో వెరైటీగా గుర్కా వాళ్ళు వేసుకునే దానిలా ఉంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సరే, పెట్టడానికి విశ్వ ప్రయత్నాలన్నీ చేసి ఏదో మాదిరిగా సరి చేసి మొత్తానికైతే అటు ఇటుగా ఏదో అలా సెట్ చేసి సాధించేసా. అట్లా సాధించిన తర్వాతకి చూసుకున్న 2-3 లుక్కులు వేసా, అటు ఇటు తిప్పి ఎలా ఉన్నానా అని ఏంటా అని. తీరా చూస్తే ఇది ఏమంత పెద్దగా అనిపించలేదు. సరేలే ఏముందిలే ఇంకా అనేసి తీసలు పక్కకు పడేసి వెంటనే మళ్ళీ దీని ప్రైస్ ట్యాగ్ చూస్తే 1700 అంట బాయ్. ఈ రెయిన్ క్యాప్ వల్ల బొక్క మంచిగా అసలు రెయిన్ కోటే వస్తుంది. సరే, అంత తిరిగి సిరాకు వచ్చేసేసి తలకాయ నొప్పి వచ్చేసేసి కూలింగ్ కోసం కూల్ సోడా ఒకటి తీసుకొని ప్రశాంతంగా బాయ్ గ్యాస్ గట్టి కొట్టమని చెప్పి నీటికి సోడా తాగేసాం. అయిపోయాక మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యే దారిలో బాస్ కనిపించాడు. మనకు బాస్ ఇప్పుడు ఫేవరెట్ కదా. అలా మొత్తానికి ఇల్లు చేరుకొని ప్రశాంతంగా సోగయా.